వెల్కమ్ టు ఏఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం. వరద పోటెత్తడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 2 ప్రమాద హెచ్చరిక. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం. భూ కబ్జాదారుల పనేనని అన్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఈ బడ్జెట్లో అందరికీ సమన్యాయం చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు. పంట కాలువల్లోకి వ్యర్థాలు, మురుగునీరు వదిలేవారిని కఠినంగా శిక్షించాలి. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు డిమాండ్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా సంపత్ కుమార్ మంగళవారం ఉదయం బాధ్యతలు. భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. వరద పోటెత్తడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 14.10 అడుగులకు చేరింది. సముద్రంలోకి 13.23 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు గోదావరి వరదలతో కోనసీమ పరిధిలోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. పి గన్నవరం, అయినవిల్లి మండలాలకు చెందిన లంక గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం. భూ కబ్జాదారుల పనేనని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మంగళవారం తెలిపారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్లోని విలువైన ఫైళ్లను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్లు సోమవారం మదనపల్లికి చేరుకొని యాక్సిడెంట్ బూటకమని ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారని తేల్చేశారు. అదే విషయం సిపిఐ నారాయణ తెలిపారు. పట్టించుకోవడం లేదు అంటే భూ కబ్జాలు ఏ పార్టీలో ఒకటైపోతున్నారు. గత వైసీపీ ఉన్నప్పుడే భూ కబ్జా చేశారు, మరి టీడీపీ వాళ్ళు కూడా అట్లా చేస్తున్నారు. నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన 2 నెలలు అయిన తర్వాత ఇప్పుడు ఆ కేవలం ఆర్డీఓ ఆఫీసులో ఏ ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయో అదే తగలబడినాయి తప్ప మొత్తం ఆఫీస్ మొత్తం తగలబడలే. అరగంట క్రితం ఉన్నటువంటి ఆఫీసులో తగలబడలే. అది దీన్ని బట్టి చూసినట్టు ఉద్దేశపూర్వకంగా ఫైల్ తగలబెట్టి భూ కబ్జాదారులు కాపాడడానికి ఉపయోగపడే పద్ధతిలో పుట్ట జరిగిన ఇంకోటి కానీ కాదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. తెలంగాణ గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పేసి తెలిసిన అర్ధరాత్రి 3 గంటలకి టూరిజం ఆఫీస్ తగలబెట్టారు. ఆడ కూడా టూరిజం ఆఫీస్ మొత్తం తగలబెట్టాల, ఆడ ఫైల్స్ మాత్రం తగలబెట్టారు. అంతమంది టూరిస్టు ఎండీగా ఉన్న అతను, మంత్రిగా ఉన్న అతను ఏ ఇతరులకి లీజుకి ఇచ్చారో అవన్నీ బయటపడతాయని చెప్పి తగలబెట్టారు. ఆ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మదనపల్లి జరిగిన ఘటనలో చాలా పెద్దగా గత వైకాపా ప్రభుత్వ వైఫల్యాల వల్ల పోలీసు శాఖ నేటికి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. శాంతి భద్రతలు, బందోబస్తు డ్యూటీల్లో రేంజ్ వీఆర్ పోలీసు ఇన్స్పెక్టర్లకు నెలవారీ జీతభత్యాలు ఇవ్వకుండా వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొందన్నారు. వెయిటింగ్ వ్యవధిలో ఇన్స్పెక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పోస్టింగ్ వచ్చిన తర్వాత వారికి ఇవ్వాల్సిన వేతనాలను గత ప్రభుత్వం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. పోలీసు శాఖలో వాహనాల కొరత ఉందన్నారు. ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కూడా వాస్తవం అధ్యక్ష. అదేవిధంగా మనకి 3rd క్వశ్చన్కి అవునండి, 4 వీలర్స్కి ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క నెలకి 120 లీటర్లు, 2 వీలర్స్కి 25 లీటర్లు పెట్రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది, పెట్రోల్ డీజిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది సహజంగా సరిపోదు. కావున శాంతి భద్రతలు డ్యూటీలు, విఐపీ డ్యూటీలు వంటి క్షేత్రస్థాయి డ్యూటీలు నిర్వహించేటప్పుడు అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం కూడా వాస్తవం అధ్యక్ష. దీనికి కూడా ఇప్పుడు నెలకి 300 లీటర్లు, 2 వీలర్స్కి అయితే 50 లీటర్లు చేయడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే ఉంది. దానికి కూడా కార్యరూపంలో దారుస్తాం అధ్యక్ష. అదేవిధంగా 4వ క్వశ్చన్కి అధ్యక్ష, అవునండి, పెట్రోలింగ్ మరియు విఐపీ భద్రతా డ్యూటీలను అదనంగా నిర్వహించడానికి క్షేత్రస్థాయి అధికారులు వినియోగించిన పాత వాహనాలతో పోలీస్ శాఖ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. శాఖ కూడా వాహనాలు తీవ్ర కొరత ఇబ్బంది పడుతుంది అధ్యక్ష.
ఎందుకంటే దీనికి 2014లోనే 2018లోని టీడీపీ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే సుమారుగా 150 కోట్లు, 2014లో 100 కోట్లు, 2018లో 50 కోట్ల రూపాయలు వెహికల్స్కి శాంక్షన్ చేయడం జరిగింది, వెహికల్స్ కొనడం జరిగింది. 2021లో 17 కోట్లు పోలీస్ శాఖకి నూతనంగా వాహనాల గురించి, వాహనాలు అయితే కొన్నారు కానీ దానికి బిల్స్ కూడా పేమెంట్ చేయకపోవడం వల్ల ఏపీ పోలీస్ని లాస్ట్ గవర్నమెంట్లో మహీంద్రా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారు అధ్యక్ష. అది చాలా సిగ్గుచేటు అన్నమాట. అది బ్లాక్ లిస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఈ రోజుకి కూడా కోర్టులో. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై భారతదేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారంటూ నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజల విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విధానాలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని కొనసాగిస్తూ భారతీయులందరికీ భవిష్యత్తుపై భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రపంచ ఆర్థిక స్థితిగతులను పరిశీలించినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగ్గా ఉందన్నారు. 2024-25 వార్షిక బడ్జెట్లో పేద, మధ్యతరగతి ప్రజలకు నేరుగా ప్రయోజనాలు కల్పించే అంశాలు లేనప్పటికీ దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లుగా చెప్పుకోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. We announced higher minimum support prices a month ago for all major crops, delivering on the promise of at least a 50% margin over costs. Pradhan Mantri Garib Kalyan Anna Yojana was extended for 5 years, benefiting more than 80 crore people. Administrative actions for approval and implementation of various schemes announced in the interim budget are well underway. The required allocations have been made. Budget theme. Turning attention to the full year and beyond in this budget, we particularly focus on employment, skilling, MSMEs and the middle class. I am happy to announce the Prime Minister's package of 5 schemes and initiatives to facilitate employment, skilling and other opportunities for 4.1 crore youth over a 5-year period, with a central outlay of 2 lakh crore rupees. I will speak about them shortly, while more details may be seen in the annexure. This year, I've made a provision of 1.48 lakh rupees, 1.48 lakh crore rupees for education, employment and skilling. Budget priorities. The people have given a unique opportunity to our government to take the country on the path of strong development and an all-round prosperity. In the interim budget, we promise to present. హైదరాబాద్ కంటోన్మెంట్ దివంగత మాజీ ఎమ్మెల్యే లాస్య నందితకు మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంతాపం తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని అన్నారు. ఆయన ఆదేశాలలో సభలో సభ్యులంతా 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సమావేశాలను బుధవారానికి వాయిదా వేశారు. కాగా లాస్య సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. జూలై 24, 2024 బుధవారం ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశము అయ్యేందుకు సభ వాయిదా వేస్తున్నాను. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చుతుందని, అభివృద్ధి చెందిన దేశానికి పునాది వేస్తుందని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. మధ్యతరగతి జీవుల సాధికారతకు దోహదపడుతుందని, ఉద్యోగాల కల్పనకు అపూర్వమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని అభిలషించారు. బడ్జెట్ కేటాయింపులతో గ్రామీణ పేదలు, రైతులు లబ్ధి పొందుతారని అన్నారు.
విద్య నైపుణ్యాల ప్రమాణాలను పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ యువతకు కొత్త మార్గాలను చూపుతుందని అన్నారు. ఇక మధ్యతరగతి జీవులకు కొత్త బలాన్ని ఇస్తుందని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. बजट में मैन्युफैक्चरिंग पर भी बल है, इंफ्रास्ट्रक्चर पर भी बल है. इससे आर्थिक विकास को नई गति मिलेगी और गति को भी निरंतरता मिलेगी. साथियों, रोजगार और स्वरोजगार के अभूतपूर्व अवसर बढ़े, ये हमारी सरकार की पहचान रही है. आज का बजट इसे और सुदृढ़ करता है. देश और दुनिया ने पीएलआई स्कीम की सफलता देखी है. अब इस बजट में सरकार ने एम्प्लॉयमेंट लिंक्ड इंसेंटिव स्कीम की घोषणा की है. इससे देश में తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తామని కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి నుంచి అనుమతి తీసుకున్న అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక్క ఇంగ్లీష్ పదం కూడా లేకుండా సభా వ్యవహారాలు నడిపించడం విశేషం. దాంతో ఆయన్ను సభ్యులందరూ అభినందించారు. మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదన పట్ల సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అంటూ అయ్యన్న పాత్రుడు పూర్తిగా తెలుగులో మాట్లాడారు. అందరూ అవును అన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన ఏకగ్రీవంగా ఆమోదించడమైనది అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అవునన్నారు అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని, అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్. ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీరు సహకరించండి. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ బీజేపీ తీరుపై ధ్వజమెత్తారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు న్యాయం చేస్తుంటే బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ లేనిపోని విమర్శలు ప్రభుత్వంపై చేస్తున్నారని మండిపడ్డారు. బ్యాంకుల లోన్ ఉంటే తప్పకుండా 2 లక్షల లోపలు ఉంటే చేసే బాధ్యత మనదని కూడా మా అందరికి చెప్పడం జరిగింది. ఒక ఉదాహరణ చెప్తున్నా, షాద్ నగర్ లో ఒక బరోడా బ్యాంక్ ఉంటుంది. ఆ బరోడా బ్యాంక్ లో నోడల్ ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్ అగ్రికల్చర్ వారికి ఈ అకౌంట్ నెంబరే తప్పు ఇచ్చింది. ఈ అకౌంట్ నెంబర్ తప్పియడం వల్ల అక్కడ 300 నుంచి 500 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయం చెప్తే తప్పకుండా అంటే అని చెప్పి కమిషనర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
అంటే సాంకేతిక లోపాలు అక్కడక్కడ ఉన్నాయి, ఇది వాస్తవం. ఇది తప్పించుకోవడానికి కాదు. కొందరు మాట్లాడుతూ ఉంటారు ఏదో రాజకీయాలలో వాళ్ళ ఉనికి కోల్పోతామని చెప్పి. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, సహజ వనరులు దోపిడీకి గురయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో అమరావతి, పోలవరం ఆగిపోయాయని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న నేత అని, ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయకత్వంలో కలిసి పనిచేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ అవినీతికి దూరంగా ఉంటూ పనిచేయాలని, తప్పు చేస్తే జనసేన వారిపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఒకవేళ నేను తప్పు చేసినా నాపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా పవన్ ప్రసంగించారు. ఏపీ భవిష్యత్తు కోసం జనసేన పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. రెండో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమేనా? మూడో ప్రశ్న అయితే, ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి? మొదటి ప్రశ్నగా అధ్యక్ష, 9,000 కోట్ల ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష. దానికి మా సమాధానం అవునండి. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లలో మళ్లింపు జరుగుతోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు 998 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదు. ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష. రెండో ప్రశ్నకి, కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోని ఒక 5 గ్రామ పంచాయతీని సందర్శించారు. మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు 16/10/23 తేదీన డిఓ లేఖ నెంబర్ M11015/150/2020 FD Part 1 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది. గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనెక్షర్ని అనుబంధంగా ఉన్నాయి వీటన్నిటి చదువుకోవచ్చు. పంట కాలువల్లోకి వ్యర్థాలు, మురుగునీరు వదిలేవారిని కఠినంగా శిక్షించాలి. ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు డిమాండ్ చేశారు. పంట కాలువల్లో డ్రైన్లను కలిపి తాగునీరును కాలుష్యం చేస్తున్నారు. సెప్టిక్ ట్యాంకులను సైతం కాలువల్లో వదులుతున్నారు. కాలుష్యమైన నీటిని RWS చెరువుల్లో నిల్వ చేసి సరిగా శుద్ధి చేయకుండా తాగునీరుగా ఉపయోగించడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పంట కాలువల కాలుష్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇరిగేషన్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పంట కాలువల కాలుష్య నివారణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలని ఎమ్మెల్సీ కుడిపూడి విజ్ఞప్తి చేశారు. తాటికాయలు తిని చీలించేటటువంటి పరిస్థితి నుంచి వేళ పంట కాలువల ద్వారా తాగునీరు, సాగునీరు కాలువల ద్వారానే మనకి వస్తూ ఈ ప్రాంతం యొక్క జనజీవనానికి, నాగరికతని, సంస్కృతి నేర్పినటువంటి ఈ కాలువల్ని, ముఖ్యంగా ప్రాణాధారమైనటువంటి పంటల్ని, దేశానికి ధాన్యాగారంగా మార్చినటువంటి పంటల్ని ఇచ్చినటువంటి ఈ పంట కాలువలన్నీ కూడా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కలుషితం చేసి ఇవన్నీ కూడా డంపింగ్ యార్డ్లాగా కనికట్టుకుని ఇవాళ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఈ సెప్టిక్ లేని వ్యర్థాలని, మలమూత్రాలని, పశు కబేళాలని అన్నింటినీ కూడా ఈ కాలువలోనే డంప్ చేసేసి ఈవేళ పంట కాలువల ద్వారా మనం తాగేటువంటి నీటిని. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్నదాతల సమస్యలపై కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గళమెత్తారు. కొత్తపేట నియోజకవర్గం సెంట్రల్ డెల్టాలో గల లొల్ల
ర్యాలీ లాకులు పూర్తిగా శిథిలావస్థకు చేరాయని 1883 సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించారని సుమారు 137 ఏళ్ల పాటు 2 లాకులు తమ సేవలను అందిస్తూ వచ్చాయని అవి శిథిలావస్థకు చేరడంతో ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని అలాగే ఈ లాకులపై నుండి రాష్ట్ర స్థాయి రహదారి ఉందని కోనసీమ జిల్లాలో 5 నియోజకవర్గాల రైతులకు ఈ లాకుల ద్వారానే సాగునీరు అందుతుందని ఈ లాకులు పునర్నిర్మాణానికి సుమారు 60 కోట్లు వ్యయం అవుతుందని సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యపై గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ మంత్రి స్పందించి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలని గౌరవ సభ ద్వారా ఎమ్మెల్యే బండారు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కూటమి సభ్యులు ముమ్మిడివరం మండలం తానేలంక, లంక ఆఫ్ తానేలంక, కమిని పంచాయతీ పరిధిలో గురజాపులంక ముంపు గ్రామాల్లో పడవలపై పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూటమి టీడీపీ నాయకులు దొరబాబు మాట్లాడుతూ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ఆదేశాల ప్రకారం లంక గ్రామాల్లో పర్యటించడం జరిగిందని వరదలతో ముంపుకు గురైన ప్రతి కుటుంబాలను ప్రతి రైతుని ఆదుకుంటామని తెలిపారు. జనసేన నాయకులు జమ్మి మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరానికి 25,000 రూపాయలు ఇచ్చేలా ముమ్మిడివరం ఎమ్మెల్యే బుచ్చిబాబు కృషి చేయాలని కోరారు. బాధిత రైతులు మాట్లాడుతూ బెండ, వంకాయ మరియు ఇతర పంటలు నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. కాబట్టి దానికి కూడా శాసనసభ్యులు వారి ప్రతిపాదనలు పట్టుకెళ్లారు మన సీఎం గారి దగ్గరికి. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువగా మన హరీష్ గారు కృషి చేసి ఇద్దరు కూడా అది చెయ్యాలి అని చెప్పి డిమాండ్ పక్కన మన ప్రభుత్వంలోనే బాలయ్య ఉండగానే ఎక్కువ ఎడుగట్ల అభివృద్ధి కానీ ఈ రివిట్మెంట్స్ కానీ జరిగినాయి బాలయ్య గారి టైంలో. తర్వాత బాలయ్య గారి పోయిన తర్వాత ఎక్కడ గోదావరి మీద ఉన్న ఏడుగోట్ల ఆధునీకరణ కానీ రివిట్మెంట్ కానీ అక్కడ జరగలేదు. ఒక మళ్ళీ 2016లో మన గౌరవ శాసనసభ్యులు పుష్కరాల్లో వందలాది కోట్లు పెట్టి ఘాట్స్ కట్టడం వల్ల కూడా కొన్ని ప్రాంతాలు ఆగినాయి. అక్కడ మన కొండలంకలో మంచి ఘాట్ కట్టారు. ఆ ఘాట్ కట్టడం వల్ల ఆ విలేజ్ అంతా సెక్యూరిటీ వచ్చింది. కాబట్టి మళ్ళీ డెవలప్మెంట్ వైపు దృష్టి పెట్టాలంటే మన ఎమ్మెల్యే గారు హరీష్ గారిని బీజేపీ పెద్దలందరినీ కలిసి గురజాపులంక విలేజ్కి రక్షణ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ కోనలంక విలేజ్ కానీ ఈ గురజాపులంక కానీ ఎక్కడైతే ఈ వరదకి ఎఫెక్ట్ అయ్యే విలేజ్లు ఉన్నాయో అన్నింటికి కూడా మన ప్రభుత్వంలో శాసనసభ్యులు, ఎంపీ గారు అలాగే బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రులు కూడా ఒకసారి మన నిన్న కలిశారు. మన జలవనరుల మంత్రి పోలవరం ప్రాజెక్టు చూడడానికి నిజంగా పోలవరం ప్రాజెక్టు అయ్యి ఉంటే కనుక ఇంత వరద మనకు వచ్చి ఉండేది కాదు. 200 టీఎంసీల కెపాసిటీ గల పోలవరం ప్రాజెక్టుని గత ప్రభుత్వం నీళ్ళకి వదిలేసింది. 72% మనం పూర్తి చేస్తే కనీసం 30% పూర్తి చేసి ఈ యొక్క జలజీవన కేంద్రమైన ఒక పోలవరం అంటే భారతదేశానికి పెద్ద అతి భారీ నీటి ధర ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ని గాలికి వదిలేశారు. లేకపోతే ఇంత నష్టం జరగదో ఏదో కొద్దిగా ఛార్జ్ వచ్చినాం. కాబట్టి మన ప్రభుత్వంలో ఖచ్చితంగా దీన్ని పోలవరం పూర్తి చేస్తే లంక గ్రామాలకు అంత పెద్ద ఎక్కువ నష్టం జరగదని చెప్పి తెలియజేస్తాం. ఆల్రెడీ మీకు 2 ఫైళ్లు తయారు చేసి ఒకటి ఎంపీ గారికి ఇచ్చాం, ఒకటి మన దగ్గర కూడా వచ్చి వెళ్ళిపోవడం వల్ల దానివల్ల ఎఫెక్ట్ ఉండదు. పోయి మనిషికి మొత్తం తింటాం మానేస్తాయి దోళ్ళు. దానివల్ల అంటే గ్రాసుని దానా మాత్రం దోళ్ళకి ఇంపార్టెంట్. మనం లబ్ధిదారులు రైస్ కూడా మనం ఎట్టి రైస్ అంటే అది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం లంకా టాలెంట్ విలేజ్. నా పేరు అమ్మిరెడ్డి సుబ్బారావు గంట. మాకు నేను రైతాంగంలో చిక్కిడి, ఆనప, పచ్చిమిర్చి అండి. అదర్స్గా మీ వెజిటేబుల్స్ సంబంధించిందంటే పచ్చిమిర్చి కూడా పోయిందండి, బీర కూడా పోయింది. అన్ని విధాలు ఎకరానికి 8,000 నుంచి 9,000 వరకు కూడా నష్టం జరిగిందండి ప్రతి రైతుకి కూడా. మాకు పశుగ్రాసం కూడా ఏ విధమైనటువంటి పశువులకి చాలా ఇబ్బందిగా ఉందండి.
మూడో ప్రమాద హెచ్చరిక వేస్తే మాత్రం ఈ పశువులన్నింటినీ కూడా అవతలకి తోలుకెళ్ళటం జరుగుతుందండి. రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా మాకు బాగానే సహకరించారండి. నావలో బోట్లు అన్నీ కూడా మాకు అందుబాటులోనే ఉన్నాయి సార్. అన్ని విధాలా మాకు నష్టపరిహారం కూడా ఇప్పించవలసిందిగా రైతాంగాన్ని కోరుతున్నాం సార్. ముమ్మడివారం నియోజకవర్గంలో గల లంక గ్రామాల్లో మరి వరద ప్రభావిత ప్రాంతాల్లో గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీలో ఉండడం కారణంగా అందరినీ కూడా మన స్థానిక నాయకులు అందరినీ పుజులు గారిని కానీ ఎంఆర్ఓ గారిని అధికారులు అందరినీ అలాగే దొరబాబు గారిని కొండ్రేష్ గారిని అందరినీ కూడా ఎంఆర్ఓ గారు అందరినీ సందర్శించి వాళ్ళ బాధలు అన్నీ చూడమని పంపించారు. మనకి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ముఖ్యంగా పాపం చాలా ఈ ఏదైతే కౌలు రైతులు కానీ చిన్న రైతులు కానీ ఎస్సీ రైతులు కానీ వీళ్ళందరూ కూడా ఈ కాయగూరల పాదులతో పాపం జీవనోపాధి చేసుకుంటూ ఉంటారు. చాలా పెట్టుబడులు పెట్టి ఈ రోజున చాలా కూరగాయ పాదులు అన్నీ చేసుకున్నారు. వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ మరి ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు, అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. వారందరికీ ఇన్పుట్ సబ్సిడీ న్యాయంగా కొంచెం బాగా కొంచెం ఎక్కువ ఎకరానికి ఒక 25,000 ఇచ్చే వరకు ఇచ్చేలాగా తప్పనిసరిగా కృషి చేయాలని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మన గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మరి రైతులందరికీ న్యాయం జరగాలి. అదేవిధంగా మరి లంకాపట్టణం కానీ గురజాబలం కానీ అన్ని గ్రామాలకి కూడా రివిట్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే ఆషాఢ మాసం అంటేనే అమ్మవార్లకు ప్రత్యేకం. ఈ మాసంలో ఏ గ్రామాల్లో కానీ సిటీలో కానీ ఎక్కడ చూసినా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయడం, మొక్కులు తీర్చుకోవడం చేస్తుంటారు. ఉత్తరాంధ్ర వాసులకు ఆరాధ్య దైవం శ్రీ 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 నీలమణి దుర్గాదేవి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామంలో వెలిసిన శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారి ఆవేటి వారాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా నిర్వహించే ఈ వారాల్లో భాగంగా పాతపట్నం గ్రామ ప్రజలు వేకువజాము నుండి అమ్మవారికి ముర్రాటలతో అభిషేకం చేశారు. పిండి వంటలతో నైవేద్యం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం కావడంతో ఆంధ్ర నుండే కాకుండా ఒడిశా నుండి భక్తులు వేల సంఖ్యలో హాజరై ఘటాలు సమర్పించి అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, పోలీసులు భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా, తోపులాట జరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా సంపత్ కుమార్ మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అనేక నగరాలతో పోల్చుకుంటే విశాఖ ఒక సుందరమైన నగరమని అన్నారు. ప్రతి ఒక్కరిని సమన్వయం పరుచుకుంటూ నగర అభివృద్ధికి పాటుపడతానని తెలియజేశారు. నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసే సిబ్బంది క్రమశిక్షణకు మొదటి ప్రాధాన్యతని, ప్రజలకు ప్రజాప్రతినిధులకు నిర్ణీత సమయంలో అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ విధుల్లో పాల్గొనే విధంగా సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కరిస్తానని తెలిపారు. నగర పరిధిలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.